ప్రభువు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 5వ వచనము. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈరోజు మనకు సహాయం చేస్తానని అంటున్నారు. దేవుడు మనకు ఎప్పుడు సహాయం చేస్తారంటే, మన జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ఎన్ని బాధలైనా మనం దేవుని మీదే ఆధారపడినప్పుడు మాత్రమే ఈ వాగ్దానాన్ని దేవుడు మన సొంతం చేస్తారు. ఆనాడు పౌలు జీవితంలో ఎన్ని ఒడిదుడుకులైనా ఏవి కూడా తనను కదిలించలేని స్థితిలో పౌలు ఉన్నారు. దేవుని చిత్తానికి సంపూర్ణంగా తనను తాను సమర్పించుకున్నారు. అప్పుడు దేవుడు పౌలు పట్ల తన కృపను చూపించారు. ప్రతి సమస్యలోనూ సహాయం చేశారు. దేవుడి మీద విశ్వాసం ఉంచేవాళ్ళు కదలకుండా నిత్యము నిలిచే సియోను పర్వతంలాగా ఉంటారు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి ఎన్ని ఆపదలైనా దేవుడి మీదే ఆనుకొని ఆయన నుండి సహాయాన్ని పొందుకుందాం. విశ్వాసముతో దేవునికి ప్రార్థిద్దాము. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు నిండు వందనాలయ్యా. గడిచిన కాలమంతా కాపాడి మరొక నూతన దినములో నూతన వాగ్దానముతో మమ్మను బలపరిచినందుకు మీకు స్తోత్రములయ్యా. ఏ స్థితి అయినా, ఏ సమయమైనా ప్రభువా, నీ మీదే ఆధారపడినప్పుడు నువ్వు మాకు సహాయం చేస్తానన్నందుకు స్తోత్రములు ప్రభువా. కాబట్టి ఏ స్థితి అయినా నాయనా, ఏ ఒడిదుడుకులైనా నీ యొక్క చిత్తంలో నాయనా దాన్ని నెరవేర్చమని, మాకు సహాయము చేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి కామెంట్ చేయండి. తప్పక ప్రతి ప్రార్థన అవసరత గురించి అనుదినము ప్రార్థిస్తాము. ఈ రోజంతటిలో దేవుని యొక్క కృపాక్షేమములే మీ ముందు వెనుక మీకు తోడుగా ఉండి మిమ్మును నడిపించును గాక.